ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి సంఘ బిడ్డలకు, అలాగే గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పేరట శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత ఆదివారం ఈస్టర్ ఆదివారం రోజున మీకు ప్రకటన చేసిన ప్రకారముగా కరోనా వైరస్ లాక్డౌన్ పూర్తయ్యి చర్చిలు మరలా తెరిచే వరకు కూడా ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి ఆన్లైన్ ఆరాధన కార్యక్రమము జరుగుతుందని తెలియజేసిన ప్రకారముగా తిరిగి మరలా ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రోగ్రాన్ని లైవ్లో మీకు చూపిస్తున్నాము కనుక మన దివిలి, పిఠాపురం, కొండవారం సంఘ బిడ్డలు మరియు గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులు ప్రతి వారు కూడా లైవ్ ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దీవెనలు పొందవలసిందిగా తెలియజేస్తూ నేటి మన ఆన్లైన్ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, సర్వోన్నతుడా, సర్వశక్తి గల మా యేసయ్య, ప్రేమ స్వరూపుడా యేసు ప్రభువా, మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతించిన ఆదివారము నుండి ఈ ఆదివారం వరకు నన్ను, నా కుటుంబమును, నా సంఘ కుటుంబములను, మా యొక్క గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులను అందరినీ కూడా కాచి కాపాడి రక్షించిన మా పరమ తండ్రి యేసు ప్రభువా, మీకే వందనాలు తెలియజేస్తున్నాను. దేవా, కడవర దినాల్లో, అంచె దినాల్లో అనేకమైన శ్రమలు, ఆపదలు, కష్టములు కలుగుతున్న ఈ దినములలో మీ నామాన్ని మేము మందిరములలోనికి వెళ్ళి బహిరంగముగా ఆరాధించలేకపోయే పరిస్థితిని బట్టి నాయనా, ఇదిగో తండ్రి, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మా సంఘ బిడ్డలము మేము గృహాలలోనే ఉండి నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తుండగా మీ నామానికి మహిమ తెచ్చుకుని ఈ లైవ్ ఆరాధన కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరముగా జరిగించుకోండి. కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి వారికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జరిగించమని మా ప్రభును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో నేటి మన ఆరాధన కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన పాట దైవజనులు పాస్టర్ రెవరెండ్ విఏ గ్రేసురాజు గారు పాడి వినిపిస్తారు. అందరూ కూడా విని దేవుని మహిమపరచుదాం. పాట వచ్చిన వారు ఉంటే ఏకీభవించి పాడాలని కూడా తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరికి వచ్చిన పాట పాడుకున్న ప్రియులారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారెవ్వరు లేనే లేరయ్యా, నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేనే లేరయ్యా, నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. యేసయ్యా, మా యేసయ్య మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్య నన్నాదరించువాడా, యేసయ్యా మా యేసయ్య సాహత్యము గలవాడా,
యేసయ్య నా యేసయ్య నన్నాదరించువాడా నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే స్తోత్రము యేసయ్య నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే స్తోత్రము యేసయ్య నీ పోలిన వారెవ్వరు లేరయ్యా నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా నిన్ను పోలిన వారెవ్వరు లేరయ్యా నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా మనుషుల నమ్ముడి కంటే నిన్ను ఆశ్రయించుట మేలు రాజుల నమ్ముట కంటే నీ దరి చేరుట మేలు మనుషుల నమ్ముట కంటే నిన్ను ఆశ్రయించుట మేలు రాజుల నమ్ముట కంటే నీ దరి చేరుట మేలు నీ సాటిలో వేరెవ్వరి యేసయ్యా నీ నామమే భూమిలో నీ ప్రచురించదనయ్యా నీ సాటిలలో వేరెవ్వరి యేసయ్యా నీ నామమే భూమిలో నీ ప్రచురించదనయ్యా నీవే నా కాపరి నీవే నా ఊపిరి నీవే నా మాదిరి యేసయ్యా నీవే నా కాపరి నీవే నా ఊపిరి నీవే నా మాదిరి యేసయ్యా నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా నిన్ను పోలిన వారెవ్వరు లేరయ్యా నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా తల్లి గర్భమున నన్ను రూపింపముందే ఎరిగి నీ సేవకై పిలిచి నన్ను ప్రతిష్ఠించిన దేవా నీ తల్లి గర్భమున నన్ను రూపింపముందే ఎరిగి నీ సేవకై పిలిచి నన్ను ప్రతిష్ఠించిన దేవా వేరెవ్వరి యేసయ్యా నీ నామమే భూమిలో నీ ప్రచురించదనయ్యా నీ సాటిలలో వేరెవ్వరి యేసయ్యా నీ నామమే భూమిలో నీ ప్రచురించదనయ్యా నీవే నా ఆశ్రయం నీవే నా ఆనందం యేసయ్యా నీవే నా ఆధారం నీవే నా ఆశ్రయం నీవే నా ఆనందం యేసయ్యా నిన్ను పోలిన వారెవ్వరు లేరయ్యా నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా నిన్ను పోలిన వారెవ్వరు లేరయ్యా నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా యేసయ్యా మా యేసయ్యా మహత్యము గలవాడా యేసయ్యా మా యేసయ్యా నన్నాదరించువాడా మహత్యము గలవాడా నన్నాదరించువాడా నీకే స్తోత్రము నీకే స్తోత్రము
స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, మరి చక్కని పాటను మరి మనం విని ఉన్నాము. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి మరి కీర్తన భాగము నుంచి 23వ కీర్తన మన గ్రేస్ సిస్టర్స్ నుంచి రూత్ గ్రేస్ మరి చదివి వినిపిస్తారు. పిల్లరా, మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు బైబిల్స్ ఉన్నవారు 23వ కీర్తన తీసి మరి చూడాలని ప్రభు పేరట మరి తెలియజేస్తున్నాను. కీర్తన 23వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుతున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుని ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని స్తోత్రం. మరి చక్కని కీర్తన భాగాన్ని మరి దైవ బిడ్డలు మరి ఋతు గ్రేస్ చదివి వినిపించగా మనం అందరం ఏకీభవించున్నాము. ప్రియులారా, మరి సమయంలో మరి ఆరాధన సమయంలో బైబిల్ పఠన వాక్యము నిమిత్తమును అలాగే మనం ధ్యానించబోయే వాక్య నిమిత్తము కూడా మరి పాస్టమ్ గారు మరి ప్రశాంత్ గారు వచ్చి మరి ప్రార్థనలో నడిపిస్తారు. మరి అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడానికి వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ కరోనా వైరస్ వల్ల తండ్రి అనేక కుటుంబాలు ప్రభువా ఎంతో అల్లాడిపోతున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. అలాంటి కుటుంబాలని కూడా కాస్తి కాపాడండి ప్రభువా. ఈ సన్యాయన పునరుద్ధాన దిన ఆరాధన జరగకుండా ప్రభువా అనేక మంది కుటుంబాలు ప్రభువా ఇళ్ల దగ్గర ఉండి ప్రేయర్ చేస్తున్నారు తండ్రి. నేను అందరి స్వరాలు కూడా మీరు విని ప్రభువా గొప్ప ప్రతిఫలం దయచేసి మనం ప్రార్థన చేస్తున్నారు. కలవ దినాలు, భయంకర దినాలు తండ్రి. ఏ సమయంలో ఏమి సంభవించిన ఎవరికి తెలియదు తండ్రి. నాయన భయంకరమైన వైరస్ వల్ల తండ్రి నాయన ఎంతగానో బాధపడుచున్న ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించండి ప్రభా. నీ స్తోత్రాలు. అనేక మంది ప్రభా మీటింగ్స్ అయితేనేమి ప్రభా, పెళ్లిళ్ళు అయితేనేమి తండ్రి నాయన ఆపు చేసుకుని ప్రభా మరి తండ్రి ఎంతో అల్లాడుచున్నారు తండ్రి. అలాంటి వారిని కూడా కాస్తి కాపాడండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. జ్వరము, నీరసములు, బలహీనతలు వచ్చిన వారికి నాయన నీ కాపుదలను గ్రహించమని అడుగుచున్నారు తండ్రి. కన్య స్త్రీలను దీవించండి ప్రభా. నీ స్తోత్రాలు. వ్యాపారాలు లేక, కుటుంబం నడవలేక ప్రభా ఎంతో మంది బాధపడుచున్నారు తండ్రి. వారికి కూడా సమృద్ధైన మరియు పోషించండి ప్రభా. అలనాడు తండ్రి ఏలియాని పోషించిన దేవుడు తండ్రి ఆయన ఏస్తేరు చేసిన ప్రార్థన ఫలితానికి ప్రభా దేశాన్ని రక్షించవు దేవా తండ్రి. అనేక మంది ప్రభా ఆయన రోదన చేయి స్త్రీలను కనుగొనడి, వారిని పిలువనంపించుడి ఆయన. గొప్ప మాటల చేత బైబిల్ ముందుగానే రాస్తావు తండ్రి. నాయన పిల్ల జాడ తల్లికి లేక అనాథులై అరిచే రోజులని ప్రభా నా తండ్రి నాయన ఇలాంటి భయంకరమైన దినాలు వస్తున్నాయని ముందుగా మాట్లాడిన మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రభా ఇప్పుడు తండ్రి మా యొక్క ఓపికతో మేము పరిగెట్టడానికి, నడవడానికి తండ్రి నీ సహాయం మాకు సమృద్ధిగా దయచేసి తండ్రి పునరుద్ధారాధన ద్వారా ప్రతి కుటుంబానికి కూడా ప్రభా గొప్ప ఆదరణ, సంతోషం కలుగు చేస్తారని తండ్రి నాయన దాస్తులను మరియు పంచ సకల వర్తమానం చేత ధైర్యమైన మాటలు, ఆశ్చర్యకరమైన మాటలు తండ్రి నాయన అనేక కుటుంబాలకు తండ్రి నాయన దీవెనకరమైన మాటల చేత మేము తృప్తిపరిచి వారమంతా పోషించి సంరక్షించి ప్రభా నీ పరలోకమైన దీవెన చేత కుమ్మరించి నీ దేవతలు కావల ఉంచి ప్రభా నాయన నీ గుడారమును ప్రభా నాయన చుట్టూ నీ కాపుదల ఇస్తానన్నావు తండ్రి. అడ్డు కాపుదల నాయన ఏ దుష్టుడు కన్ను కూడా పడకుండా నీ కాపుదల నడిపించి నీ దీవెనాస్తుల చేత నింపమని ప్రభా మా సంఘములను, మా పరిచర్యను తండ్రి ఆయా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కాస్తి కాపాడుతారని అల్ప్రాణని ప్రార్థన పాదస్థాన్ని చేర్చుకోమని ఈ దేశంలో ఉన్న వారిని కూడా కాస్తి కాపాడమని ఏస్తున్నాము నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి చక్కగా ప్రార్థనలు నడిపించిన
మరి పాస్టమ్ గారికి మరి ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేద్దాం. గతించిన ఆదివారం నుండి మరి ఆదివారం వరకు దేవాతి దేవుడును ప్రభును రక్షకుడునైనా మరి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మన కుటుంబములను ప్రపంచ దేశములలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కాసి కాపాడి రక్షించిన దేవాతి దేవునికి మరి నా హృదయపూర్వకమైన మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, క్షేమంగా ఉన్నారండి? మరి గతించిన ఆదివారం నుండి మరి ఆదివారం వరకు బాగున్నారా? మరి మీ కుటుంబాలు బాగున్నాయా? మీ బిడ్డలు బాగున్నారా? మీ భార్య భర్తలు, అత్త కోడళ్ళు, మరి కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారా? మరి మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఈ కరోనా వైరస్ మన కుటుంబాల్లో ఉన్న ఎవరికి సోకకుండా దేవుని సహాయం మనకు కలగాలని, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి వారిని కూడా దేవుడు కాపాడాలని మరి గృహాలలోనే ఉండి నిత్యము అనుక్షణము కూడా మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. పాస్టమ్మ గారు, నేను, పిల్లలు కూడా మరి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లరా, మరి మన సంఘ బిడ్డల్లో చాలా మంది అనగా దివిలు నుండి, పిఠాపురం నుండి, కొండవారి నుంచి చాలా మంది సంఘ బిడ్డలు మరి ఫోన్లు చేస్తూ వారి వారి యొక్క అవసరతల నిమిత్తము ప్రార్థనలు చేయించుకుంటున్నారు. వారిని బట్టి మరి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రియులారా, నేను మీ ఇంటికి రావడానికి కానీ మీరు మందిరానికి రావడానికి కానీ అవకాశం లేని దినాలి. మరి నిజానికి మరి ఏప్రిల్ నెల 14వ తారీఖుతో మరి లాక్డౌన్ పూర్తవుతుంది అనుకున్నాం. మరి దేవుని చిత్తం ఏంటో మరి మనకు తెలియదు, కానీ మరలా మే 3వ తారీఖు వరకు మరి లాక్డౌన్ మరి పొడిగించారు. మరలా లాక్డౌన్ పూర్తయ్యే వరకు మనం చర్చిల్లో చేరుకోలేము కనుక మరి అలాగని నిరుత్సాహపడొద్దు. మరి మిమ్మల్ని నేను హెచ్చరించే మాట ఏమిటనగా, మీ గృహాలలోనే ఉండండి, దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయండి. మరి కడవల దినాల్లో, అంచె దినాల్లో ఇలాంటి అనేకమైన అపాయకరమైన దినాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూద్దాం. ప్రియులారా, మనుషుల వైపు చూడొద్దు. మరి దేవుని వైపు చూస్తే ఆ దేవుడే మనకు సహాయం చేస్తారు. బైబిల్ చెప్తుంది కదా, ఒకడు ఏ విధము చేతనైనను తన సహోదరుని రక్షించజాలడు. కాబట్టి మరి ఈ కరోనా వైరస్ బారి నుండి మనల్ని ఎవరూ రక్షించలేరు, దేవుడు తప్ప. అందుచేత దేవుని యందు మనం భయభక్తులు కలిగి మరి ఆయన వైపే చూద్దాం. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం. పిల్లరా, మరి బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, అంచె దినాలని, అపాయకరమైన దినాలని, మరి అపాయకరమైన దినాలలో అనేకమైన శ్రమలు వస్తాయి. మరి ముఖ్యంగా క్రైస్తవులకు శ్రమలు వస్తాయి. మరి అలాంటి శ్రమలు వచ్చినప్పుడు నీవు గాని నేను గాని దిగులు పడొద్దు, భయపడొద్దు, నిరుత్సాహపడొద్దు. కానీ పిల్లరా, ఇలాంటి శ్రమ కాలంలో, ఇలాంటి భయంకరమైన వైరస్లు మనల్ని శోధిస్తున్న పరిస్థితులలో మనం ఏమి చేయాలి అనే విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు నా సొంత మాటలు కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మరి మీకు తెలియచేస్తాను. మరి క్లుప్తముగానే దేవుని యొక్క వాక్యం మీకు అందిస్తాను.
ఈరోజు మన యొక్క అంశంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తా. అందులో ఒకటి, శ్రమలలో ఎందుకు ఎలా ప్రార్థించాలి. రెండోది, శ్రమలు ఎందుకు అవసరమైనవి. మూడో మాట, శ్రమలలో దేవుని స్తుతించుటకు ప్రోత్సాహపరచు కొన్ని కారణాలు కూడా చెప్తా. మరి 3 విషయాల మీద మరి క్లుప్తముగా మీకు వాక్యం అందించి మరి నేను ముగిస్తాను. ప్రియులారా, మరి ఈ శ్రమల కాలములో మొదటి భాగము, శ్రమలలో ఎందుకు ఎలా ప్రార్థించాలి అని ప్రశ్న వేసుకుందాం. ఇందులో మొదటి మాటగా మరి నేను మీకు తెలియజేసేది ఏంటంటే, దేవుని సహాయము లేదా సాన్నిహిత్యము కొరకు మనము ప్రార్థన చేయాలి. శ్రమలు వచ్చాయి కదా, బాధలు వచ్చాయి కదా అని మనం మూలన కూర్చోవడం కాదు. దుఃఖపడుతూ బాధపడుతూ మరి వేదన చెందుతూ కూర్చోవడం కాదు. కానీ ఇలాంటి శ్రమల కాలములలో మనము దేని కొరకు ప్రార్థన చేయాలంటే, దేవుని సహాయము కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. చూడండి, ఇది నా మాట కాదు కానీ కీర్తన గ్రంథములో 10వ కీర్తన 1వ వచనములో ఈ రీతిగా వ్రాయబడినది. ఆ మాట మనం చదువుదాం. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన చాలా చూడండి, దుష్టుడు తరుముచున్నాడు. ఈ శ్రమ కాలములో ఎవరు ఆ దుష్టుడు? సాతాను. ఆ సాతాను ఏ రీతిలో ప్రపంచ దేశములను మరి శోధిస్తుంది, పరుగులు పెట్టిస్తుంది అంటే కరోనా వైరస్ రూపంలో. కనుక దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశములలో కరోనా వైరస్ ఎన్నో శోధనలు, శ్రమలు, బాధలు, వ్యాధులు కలిగిస్తున్నా ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి శ్రమ కాలంలో మనం చేయవలసిన పని ఏమిటనగా, దేవుని సహాయము కొరకు ప్రార్థన చెయ్యాలి. దేవుని స్తోత్రం. సహోదరి సహోదరుడా, ఈ శ్రమ కాలములో, ఇలాంటి శ్రమలలో మరి నీవు దేవుని సహాయము కొరకు ప్రార్థన చేస్తున్నావా? దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? మరి దుష్టుడైన సాతాను కరోనా వైరస్ తో మనలను పరుగులు పెట్టిస్తా ఉన్నది, చాలా బాధలు పెడతా ఉంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో దేవుని సహాయము కొరకు ప్రార్థన చేసే బిడ్డగా నీవు నేను ఉండాలి. రెండో విషయం, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలనే విషయంలో మరి రెండో మాట ఏమిటంటే, దేవుని కనికరము కొరకు ప్రార్థన చేయాలి. ఈ మాట మనము విలాప వాక్యములు 5వ అధ్యాయం 1-2 వచనములలో 1వ వచనాన్ని చదువుదాం. దయచేసి విలాప వాక్యాలు 5వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము. చాలమ్మా, దేవుని స్తోత్రం. చూడండి పిల్లరా, విలాప వాక్యములు ఈ గ్రంథములో తెలియపరచుచున్న మాటలు ఏంటంటే, దేవుని కనికరము కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు కనికరించాలి. దేవుని యొక్క కనికరం మన మీదకు రావాలి. ఇదిగో
మానవులు చేసిన పాపముల చేత, అపరాధముల చేత అనేకమైన శ్రమలు కలుగుతున్న మరి దినములలో పిల్లరా, మరి విలాప వాక్యములు 5వ అధ్యాయం 1వ వచనంలో చదివిన ప్రకారముగా దేవుని కనికరము కొరకు ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? ఈ శ్రమలలో, కష్టములలో, బాధల్లో, వ్యాధుల్లో, భయంకరమైన రోగాలలో దేవుని కనికరం నీ మీదకు, నీ కుటుంబం మీదకు, ప్రపంచ దేశముల మీదకు వచ్చినట్లుగా క్రైస్తవ బిడ్డగా నీవు ప్రార్థన చేస్తున్నావా? ఆలోచన చేయి. ఇక 3వ మాట చదువుదాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 76వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 76వ వచనములో ఈ రీతిగా ఉన్నది. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. దేవుని స్తోత్రం. 3వ విషయం పిల్లరా, ఎందుకు ఎలా ప్రార్థించాలి? శ్రమలలో ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. ఎవరు నిన్ను ఆదరించువారు ఎవరైనా ఉన్నారా? లేదు. తల్లికి పిల్ల, పిల్లకు తల్లి, ఒకరిని ఒకరు ఆదరించలేని భయంకరమైన దినాలు. ఎవరు నిన్ను ఆదరించువాడు? ఇలాంటి శ్రమలలో, ఇలాంటి బాధలలో, ఇలాంటి కష్టములలో మరి నిన్ను నన్ను ఆదరించువారు ఎవరు అంటే దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక దేవుని బిడ్డలారా, శ్రమలలో ఎందుకు ఎలా ప్రార్థించాలనే మొదటి భాగంలో 3వ మాట ఏంటంటే ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. నీకు ఆదరణ కలగాలి, నాకు ఆదరణ కలగాలి, ప్రపంచ దేశములకు ఆదరణ కలగాలి. కనుక దేవుని బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా మనము ఎలా ప్రార్థన చేయాలంటే ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. మరి ఇక 4వ మాట చదువుదాం పిల్లరా. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనములో ఎలా వ్రాయబడి ఉంది? నీవు నన్ను శిక్షించితివి, కాటికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి 4వ మాటలో శ్రమలలో ఎందుకు ఎలా ప్రార్థించాలని ఆ మొదటి భాగంలో పిల్లరా, 4వ మాట ఏంటంటే దేవుని వైపు త్రిప్పుకోమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనలో చాలా మంది క్రైస్తవులం అనుకుంటూ కూడా లోకం వైపు తిరిగిన వారు, పాపం వైపు తిరిగిన వారు, అన్యాయం వైపు తిరిగిన వారు, అక్రమం వైపు తిరిగిన వారు, మరి లోకాశ వైపు తిరిగిన వారు, నేత్రాశ వైపు తిరిగిన వారు, జీవపు డంబ వైపు తిరిగిన వారు ఎంతో మంది ఉన్నారు పిల్లరా. ఈ కరోనా వైరస్ లాక్డౌన్ దినములలో నీ ఇంటిలో నీవుండి, నా ఇంట్లో నేనుండి ఎలా ప్రార్థన చేయాలి? దేవుని వైపు త్రిప్పుమని ప్రార్థన చేయాలి. అలా చేస్తున్నావా? దేవుని బిడ్డను అలా చేస్తున్నావా? దేవుని వైపు తిరగాలి. ఇదేంటి, నేను రక్షణ పొందాను కదా, బాప్తిస్మం పొందాను కదా, నేను దేవుని వైపు తిరగడం ఏంటి అనుకుంటున్నావేమో. మనం పేరుకు క్రైస్తవులుగా ఉండి ఎన్నో సార్లు దేవునికి మీద తిరుగుబాటు చేస్తాం, దేవునికి దూరం అయిపోయాం. ఎన్నో ఆదివారాలు, ఎన్నో శుక్రవారాలు దేవునికి దూరం అయిపోయాం. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవు దొంగిలించావు. ఈ రోజున నీవు శుక్రవారం ఉపవాసం ఉండి మందిరానికి రావాలనుకుంటున్నావు. రాగలుగుతున్నావా? లేదే. నువ్వు ఈ రోజు ఆదివారం మందిరానికి రావాలనుకుంటున్నావు. రాగలుగుతున్నావా? లేదే.
నీ జీవిత కాలంలో గతించిన ఎన్నో ఆదివారాలు, ఎన్నో శుక్రవారాలు పోగొట్టుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు రావాలనుకుంటున్నావు కానీ వచ్చే అవకాశం లేదు. ఈ లాక్డౌన్ కారణాలుగా చర్చిలు తెరవడానికి వీలు లేదు. చర్చిలోకి నీవు గాని నేను గాని వెళ్ళడానికి వీలు లేదు. ఆలోచించి దేవుని బిడ్డ. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమనందే ఆయన శ్రద్ధగా వెతుకుడి. నీకు దేవుడు ఎన్నో ఆదివారాలు ఇచ్చాడు, ఎన్నో శుక్రవారాలు ఇచ్చాడు. నీవు వాటన్నిటిని విడిచిపెట్టావు. కాబట్టి మరలా ఇప్పుడు ఈ 4వ మాటలో శ్రమలలో ఎందుకు ఎలా ప్రార్థించాలని మొదటి భాగంలో దేవుని వైపు త్రిప్పుకోమని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, ఈ లాక్డౌన్ సమయములలో మరలా మనం దేవుని వైపు తిరుగుదాం. దేవుని వైపు మనం త్రిప్పమని ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థన చేసి 5వ విషయాన్ని నేర్చుకుందాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో, ఆమేన్. ఏ విషయమందు నేను తప్పిపోతున్నా అది నాకు తెలియజేయమని ప్రార్థన చేయాలి. ప్రియులరా, 5వ విషయం శ్రమలలో ఎందుకు ఎలా ప్రార్థన చేయాలని మొదటి భాగంలో 5వ విషయం ఏంటంటే కారణం తెలుపమని ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ సన్నిధికి నేను దూరం అవడానికి గల కారణం ఇదిగో, అప్పుడే 2 నెలల నుండి శుక్రవారం గాని ఆదివారం గాని నీ మందిరానికి వెళ్ళే అవకాశం నాకు లేదు నాయనా. ఇదిగో నాలో ఉన్న పాపం చేతే, కాబట్టి నాకు కారణం తెలుపు. నేను ఏ విషయంలో పడిపోయానో నాకు కారణం తెలుపు ప్రభు అని ప్రభుని ప్రార్థించాలి. ప్రార్థిస్తావా దేవుని బిడ్డ? నువ్వే విషయంలో పడిపోయావో, ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయావో, ఈ శ్రమలు రావడానికి గల కారణం, మరి కష్టాలు రావడానికి గల కారణం ఏమిటని మరి ప్రభు మనకు తెలుపునట్లుగా ప్రార్థన చేయాలి. మరి 5వ విషయంలోకి వెళ్దాం పిల్లరా. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాణ్ణి తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఈ విషయం మనకు తెలిసినదే, అనేక సార్లు మనం చదివినదే. కానీ ఇందులో ఒక మాట ఏంటంటే విశ్వాసము అభివృద్ధి కలిగించమని ప్రార్థన చెయ్యాలి. దేవుని స్తోత్రం. చెప్పండి, ఏం అభివృద్ధి కావాలండి? విశ్వాసం. ఆస్తి అభివృద్ధి కాదు, మేడలు మిద్దులు అభివృద్ధి కాదు, ఆస్తులు అంతస్తుల అభివృద్ధి కాదు, భూలోక భోగభాగ్యముల అభివృద్ధి కాదు పిల్లరా. క్రైస్తవునికి కావలసినది విశ్వాసం. మరి ఎలా ప్రార్థించాలి? మనం ఏ రీతిగా ప్రార్థించాలి? శ్రమలలో ఎందుకు ఎలా ప్రార్థించాలని మొదటి భాగంలో 6వ మాట ఏమిటంటే విశ్వాసము అభివృద్ధి కలిగించమని ప్రార్థన చేయాలి. చేస్తావా దేవుని బిడ్డ? సహోదరి, సహోదరుడా, నీ విశ్వాసంలో పడిపోయేవేమో, నీ విశ్వాసమును అభివృద్ధి చేయమని ప్రభుని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక తండ్రి తన కుమారుని తీసుకుని వచ్చాడు. మరి ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా దేవుని మందిరంలోనే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. పెదవులతో ప్రార్థన చేస్తున్నాడు కానీ అతని హృదయంలో విశ్వాసం లేదు. ఒకవేళ దేవుని బిడ్డలారా, మరి నీవు నేను కూడా అనేక సంవత్సరాల నుండి క్రైస్తవ బిడ్డగా ఉండి ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఒకవేళ
దేవుని మనం ప్రార్థిస్తున్నాము, దేవుని నందు నేను గొప్ప భక్తునిగా ఉన్నానని అనుకుంటున్నావేమో. ఒకవేళ మనలో విశ్వాసం లేదేమో, సరి అయిన విశ్వాసం. కాబట్టి మరి లాక్డౌన్ దినాలలో నీ గృహంలో ఉండి నీ విశ్వాసాన్ని అభివృద్ధి కలిగించమని ప్రార్థన చేద్దాం. ఇక మొదట మరి పాయింట్లో ఆఖరి విషయం, 7 విషయాన్ని చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం పిల్లరా. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవుని స్తోత్రం. ప్రియులరా, అపోస్తుడైన పౌలుగా తన బలహీనత విషయములో, తనకొచ్చిన శ్రమల విషయములలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు పలికిన మాట. కాబట్టి ఇక్కడ 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తాన్ని ఆహ్వానిస్తూ ప్రార్థన చేద్దాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని శ్రమలు మనం ఎన్ని ప్రార్థన చేసినా అపోస్తలుడైన పౌలు గొప్ప సేవకుడు. ఆయన ఎంతో మందికి సువార్త ప్రకటించాడు, అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యములు చేసిన ఆయనకు కడుపు నొప్పి అనే బలహీనత ఉన్నది. అది వచ్చినప్పుడు తట్టుకోలేకపోయేవాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో మనం ఎంత ప్రార్థించినా కొన్ని శ్రమలు మనకు దూరం కావు. అలాంటప్పుడు దిగులు పడద్దు. నేను ప్రార్థన చేస్తాను, ఎందుకు ఈ శ్రమ పోలేదు, ఎందుకు నాకు ఈ కష్టం పోలేదు అనుకోవద్దు. 7 పాయింట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి దేవుని చిత్తాన్ని ఆహ్వానిస్తూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తావా? అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి. కాబట్టి మరి మనం 3 మాటల్లో మొదటి మాట మరి పూర్తి చేసుకున్నాం. మరి 2వ మాటలోకి వెళ్దాం పిల్లరా. 2వ భాగం ఏంటంటే, శ్రమలు ఎందుకు అవసరమైనవి. క్రైస్తవ బిడ్డలకు శ్రమలు కావాలి, శ్రమలు అవసరమే. మరి అందుచేత నేను ఈ మాటలు మీకు ప్రత్యేకంగా పేతురు రాసిన మొదటి పత్రిక నుండే కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మరి 7 విషయాలు ఇందులో మీకు కూడా జ్ఞాపకం చేస్తాను. శ్రమలు ఎందుకు అవసరమైన విషయంలో మొదటి మాట ఏంటంటే, 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు చాలా కొంతకాలము మీకు శ్రమలు కలుగుచున్నవి అంటున్నాడు. అనగా ఈ 2వ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దైవిక నడిపింపు కలిగినవి. దేవుని స్తోత్రం. కనుక మరి శ్రమలు మనకు అవసరం. శ్రమలు వస్తేనే నిజమైన క్రైస్తవత్వం మనకు తెలుస్తుంది, నిజమైన విశ్వాసము, నిజమైన భక్తి, నిజమైన ప్రార్థన జీవితం తెలుస్తుంది. అందుకే మొదటి మాట ఏంటంటే, దైవిక నడిపింపు కలిగినవి మనకు శ్రమలు అవసరం. 2వ మాటను చదువుదాం పిల్లరా. మొదటి అధ్యాయము 7వ వచనం. 7వ వచనమా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. దేవుని స్తోత్రం. కనుక మనకి శ్రమలు ఎందుకు అవసరం అంటే, మొదటి మాట దైవిక నడిపింపు కొరకు, 2వ మాట ఏంటంటే విశ్వాసమును మెరుగుపరుచుటకు. దేవుని స్తోత్రం. శ్రమలు మనకు అవసరమైనది. శ్రమలలోనే మనం ఎక్కువగా ప్రార్థన చేయగలం. మరి పౌలు గారు ప్రార్థన ఎప్పుడు ఎక్కువ చేశాడు? శ్రమలలోనే. అందుకే పౌలు గారు
నీలాగా నాలాగా మేలుల కంటే శ్రమలే కోరుకున్నాడు. కాబట్టి శ్రమలలో మనము ఏమవుతామంటే మన విశ్వాసం మెరుగుపరచబడతాది. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, శ్రమలు వచ్చేని బాధపడొద్దు, దిగులు పడొద్దు. కానీ రెండో మాట ఏంటంటే మన విశ్వాసమును మెరుగుపరుచుకొనుటకు శ్రమలు మనకు అవసరమైనది. మూడో మాట ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయం 7వ వచనంలోనే ఆ మాట ఉంది. మహిమకు సిద్ధపరచుటకు మన శ్రమలు ఎందుకు అవసరం అంటే మహిమ, దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని నామాన్ని మరి స్తుతించడానికి శ్రమలలో మనము దేవుని మహిమపరచాలి. మరి బైబిల్ గ్రంథములో మనం షద్రకు, మేషకు, అబేద్నెగోలను చూడగలం. శ్రమలలో అగ్నిగుండములో వేచేస్తామని రాజు ఆజ్ఞించినప్పటికీ కూడా వారు దేవుని మహిమపరిచారు. దేవుని స్తోత్రం. రాజుతో చెప్పారు. వారు ఏమన్నారు? ఈ అగ్ని నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు, ఈ అగ్ని గుండము నుంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. నిజమే. దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని మహిమపరచండి. మరి శ్రమలు మనకు అవసరం, మరి కష్టాలు మనకు అవసరం. మరి ఎందుకంటే దేవుని మహిమపరచడానికి. ఎందుకంటే ప్రపంచ దేశాలను గజగజలాడిస్తున్న ఈ కరోనా వైరస్, ఈ వ్యాధి నుండి, ఈ బాధల నుంచి, రోగాల నుంచి మనం విడుదల పొందడానికి ప్రార్థన చేస్తే దేవుని నామాన్ని మనం మహిమపరచగలం. దేవుని నామానికి మహిమ కలగడం కొరకేనని దేవుని లేఖనం చెప్తుంది. ఇక 4వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 4వ మాట మరి 1 పేతురు పత్రిక నుండి మనం ధ్యానం చేస్తున్నాం. 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఆమేన్. చూసారా, మనకి శ్రమలు ఎందుకు అవసరం అంటే 2వ భాగంలో మనం 4వ మాట నేర్చుకుంటున్నాం. దేవుని కొరకు సాక్షులుగా ఉండుట కొరకు. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు నేను కూడా ఇలాంటి శ్రమలలో దేవునికి సాక్షులుగా నిలబడటానికి మనకు శ్రమలో అవసరమైనది. ఇక 5వ మాటలోకి వెళ్దాం. 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మనం 1 పేతురు పత్రిక నుంచి ఈ మాటలు ధ్యానం చేస్తున్నాం. 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, గమనించండి, శ్రమలు ఎందుకు మనకు అవసరం. ఈ 2వ భాగంలో 5వ మాట ఏంటంటే దేవుని ఆత్మ సహాయము పొంది నడుచుకొనుటకు. ఆమేన్. శ్రమలు వచ్చినా దేవుడు మనం విడిచిపెట్టడు. దేవునికి ఆత్మ సహాయం అనుకున్నది కనుక మరి మనం శ్రమలు వచ్చి బాధపడొద్దు. మరి 6వ మాటలోకి వెళ్ళిపోదాం పిల్లరా. మరి 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనకు శ్రమలు ఎందుకు అవసరం? 2వ భాగం శ్రమలు ఎందుకు అవసరమైనవి 2వ భాగంలో. మరి 6వ మాట ఏంటంటే దేవుని మహిమపరచుటకు. శ్రమలలో దేవుని మహిమపరుస్తున్నావా? శ్రమలలో దేవుని మహిమపరచడానికే శ్రమలు. మరి అన్ని బాగుంటే దేవుని మహిమపరచలేము. కాబట్టి శ్రమలలో దేవుని మహిమపరిచే వారిగా ఉందాం మనం. మరి 7వ మాట 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. సమయం అవుతున్నది.
తన నిత్య మహిమకు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుని స్తోత్రం. రెండో భాగం శ్రమలు ఎందుకు అవసరము అనే మాటలో 6వ మాట, మరి 7వ మాట దేవుని బలము పొందుటకు. శ్రమలు వచ్చిన దేవుని బలం ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి ఇక 3వ మాట కూడా క్లుప్తంగా ధ్యానం చేసి ముగించుదాం. 3వ భాగం శ్రమలలో దేవుని స్తుతించుటకు ప్రోత్సాహపరచు కొన్ని కారణాలు చెప్పి మరి 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అందులో మొదటి మాట, ఆయన మనతో ఉన్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు గాని ఆయన మనతోనే ఉన్నాడు. త్వరగా చదువుమా. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాన్ని కొనల నుండి పిలుచుకొనిన వాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఆమేన్. చాలు చూడండి, మొదటి మాటలో ఆయన మనతో ఉన్నాడు. శ్రమలలో ఎందుకు మనం దేవుని స్తుతించాలి అంటే, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. చూడండి, మరి దానియేలు సింహంబోల్లో ఉన్నప్పుడు ఘోరమైన శ్రమ వచ్చింది. దేవుడు విడిచిపెట్టాడమ్మా? బాబు దేవుడు విడిచిపెట్టాడా? లేదే. మరి దానియేలుతో దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే ఈ కరోనా వైరస్, ఈ కష్టకాలంలో, శ్రమ కాలంలో, ఈ లాక్డౌన్ కాలం అంతట్లో కూడా దేవుడు మనతో ఉన్నాడు. నమ్ముతున్నావా? దేవుడు నీతో ఉన్నాడని, నాతో ఉన్నాడని, మన అందరితో ఉన్నాడని నమ్ముతున్నావా? మరి ఇక 2వ మాట, యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం చదువుదాము. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. దేవుని స్తోత్రం. చూడండి, 2వ మాట, ఆయనకు మన మార్గము తెలియను. గమనించండి ప్రియులారా, అందుకే దేవుని మనం స్తుతించాలి. 3వ మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. ప్రభు సమీపముగా ఉన్నాడు కనుక శ్రమలలో దేవుని స్తుతించాలి. చదువుతలే. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. చాలమ్మా, ప్రభువు సమీపముగా ఉన్నాడు. మరి ప్రభు సమీపముగా ఉన్న దినాలలో శ్రమలు వస్తాయి. అలాంటి శ్రమలలో దేవుని స్తుతించాలి. మనం దేవుని స్తుతించాలి. ఆఖరి మాట, 4వ మాట, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. వెరీ గుడ్. 4వ మాట, శ్రమలలో దేవుని స్తుతించుటకు ప్రోత్సాహపరచు కొన్ని కారణాల్లో మరి 4వ మాట ఏంటంటే, శ్రమలను మేలు కొరకే అనుగ్రహించుచున్నాడు. కనుక మరి దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు నిన్ను నన్ను మరి విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టని దేవుడు. కాబట్టి ఈ శ్రమ కాలంలో నిరుత్సాహపడొద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు. కాబట్టి మరి
కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తాం. కొన్ని మాటలు మనం ధ్యానం చేసి దేవుని నామాన్ని మనం మహిమపరిచాము. కాబట్టి దైవ బిడ్డలారా, మరి శ్రమలు చేయని బాధపడొద్దు, దిగులు పడొద్దు, కానీ దేవాది దేవుడైన యేసు క్రీస్తులో బలమైన వారిగా ఉందాం. 3 పాయింట్లు మనం నేర్చుకున్నాం ఈ శ్రమ కాలంలో. కాబట్టి మరి నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ వాక్యం ద్వారా మన దివిలి, పిఠాపురం, కొండవరం సంఘ బిడ్డలు మరియు మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులు విని ఉన్నారు కనుక ఈ మాటల ద్వారా మీరు బలపరచబడాలని, మీరు ప్రభులు ఇంకా స్థిరపరచబడాలని మరి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మరి ప్రార్థన చేసే ముందు మరి 3 ప్రత్యేకమైన ప్రకటనలు మరొకసారి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మరి ఆ 3 ప్రకటనలు ఏమిటంటే, మరి మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఈ రోజే మరి మన గ్రేస్ మినిస్ట్రీ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు, మీ యొక్క బంధుమిత్రులకు, మరి మీ వీధిలో వారికి, మీ ఊరిలో వారికి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా బంధుమిత్రులకు పరిచయం చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మరి తెలియచేయమని మరి మొదటి ప్రకటన తెలియజేస్తున్నాను. అలాగే రెండవ ప్రకటన ఏంటంటే, మరి లాక్డౌన్ పూర్తయ్యి చర్చలు తెరిచే వరకు కూడా మరి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు కూడా మరి మనం లైవ్ ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి కనుక మన సంఘ బిడ్డలు, అలాగే గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులు కూడా ప్రతి ఆదివారం మరి మధ్యాహ్నం 12 గంటలకు మరి యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మరి ఆన్లైన్ ఆరాధనలో పాల్గొనవలసిందిగా మరి మీకు తెలియజేస్తున్నాను. మరి ఇక 3వ ప్రకటన ఏంటంటే, మరి గత 2 నెలల నుండి మన దివిలి, పిఠాపురం, కొండవరం సంఘ బిడ్డలు మరి మందిరాలకి వచ్చే అవకాశం లేదు. మరి మీ ప్రేమపూర్వక కానుకలు ప్రతి ఆదివారం మరి ఆరాధనలో సమర్పించేవారు చాలా మంది ఫోన్లు చేసి మరి పాస్టర్ గారు మరి దివిలి రండి మీకు కానుకిస్తాం, మరి కొండవరం రండి మీకు కానుకిస్తాం, పిఠాపురం రండి మరి కానుకిస్తాం అంటున్నారు. కానీ మరి ఈ లాక్డౌన్ మరి కారణముగా మరి మేము విశ్వాసులైనా సరే మీ గృహాలకి మేము రాలేకపోతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఎవరిళ్లలో వారే ఉండాలి కనుక మరి మన సంఘ బిడ్డలు గాని, మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులు గాని మరి ఎవరైనా కానుకలు పంపించాలంటే మరి మీకు ఒక సలహా ఇస్తున్నాను. మరి మీరు స్వయంగా వచ్చి ఇక్కడ సమర్పించడానికి అవకాశం లేదు కనుక మరి మీ యొక్క మరి క్షేమం కొరకు, సేఫ్టీ కొరకు మరి గూగుల్ పే మరియు ఫోన్ పే మరి క్రియేట్ చేసాం, అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాము. కాబట్టి మరి మన దివిలి సంఘ బిడ్డలు గాని, పిఠాపురం సంఘ బిడ్డలు గాని, కొండవరం సంఘ బిడ్డలు గాని మరియు మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం మరి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులు గాని ఎవరైనా మరి మీ ప్రేమపూర్వక కానుకలు గాని, దశమభాగము గాని పంపించాలనుకున్న వారు గూగుల్ పే ద్వారా గాని మరి ఫోన్ పే ద్వారా గాని మీ కానుకలు పంపిస్తే మరి అవి మన పరిసరలో వాడబడతాయి. మరి నేను ఇప్పుడు గూగుల్ పే మరియు ఫోన్ పే మరి అకౌంట్ నెంబర్ చెప్తాను. ఆ గూగుల్ పే మరియు ఫోన్ పే నెంబరు దయచేసి రాసుకోండి. 9346905934. మరొకసారి తెలియజేస్తున్నాను, 9346905934. ఈ నెంబర్కు మీరు ఫోన్ పే ద్వారా గాని, గూగుల్ పే ద్వారా గాని మరి మీ ప్రేమపూర్వక కానుకలు మరి పంపించాలనుకున్న వారు మన సంఘ బిడ్డలు మరి పంపించి దేవుని సేవలో మరి మీ ఆశీర్వాదాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాను. మరి నేటి మన ఆదివారపు ఆరాధనలో మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు ఇస్తాను.
మరి దయచేసి ఎక్కడున్న వారు అక్కడే కళ్ళు మూసుకుని మరి ప్రార్థనలు ఏకీభవించాలని మరి తెలియజేస్తున్నాను. సకలాశీర్వాదములకు కారణభూతుడా పరమ తండ్రి యేసు ప్రభువా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా, ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి జరుగుతున్న ఈ ఆన్లైన్ ఆరాధన కార్యక్రమం లైవ్ లో తిలకిస్తున్నటువంటి మా దివిలి సంఘ బిడ్డలు, పిఠాపురం సంఘ బిడ్డలు, కొండవరం సంఘ బిడ్డలు మరియు నాయనా గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి ఇంతవరకు ఈ క్లుప్తమైన మరి లైవ్ ఆరాధన, ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్న మా సంఘ బిడ్డలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే మరి ఇక ఆరాధన వీక్షించున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి ఇదిగో నాయన లాక్డౌన్ కారణం చేత మా సంఘ బిడ్డలను దర్శించడానికి అవకాశం లేదు నాయనా. మరి వారు నీ మందిరానికి రావడానికి అవకాశం లేదు ప్రభువా. కాబట్టి ఈ గృహములో నుండి మరి ఆన్లైన్ ఆరాధన మా సంఘ బిడ్డలకు అందించుచుంటుండగా, మా సంఘ బిడ్డలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉంటుండగా వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థనలు చేస్తున్నాం. నాయన వ్యాధులతో, బాధలతో, శోధన సమస్యలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. వ్యాపారాలు లేక, పనుబాటులు లేక, ఆహారం లేక నేను అలమటిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయనా, మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ని ప్రతి వారిని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రపంచ దేశములలో కరోనా వైరస్ వలన బాధలు పడుతున్న, వ్యాధులు పడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. మీ కృప, మీ కరుణ, మీ కటాక్షములు ప్రతి వారికి దయచేయండి నాయనా. మీ శాంతి, మీ సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మా దివిలి, పిఠాపురం, కొండవారు సంఘ బిడ్డలకును మరియు ప్రభా మరియు గ్రేస్ మినిస్ట్రీ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులు అందరి పైన కూడా మీ ఆశీర్వాదములు దయచేయండి. మీరు ఆకాశమైతే, మీ చిత్తమైతే ప్రభా మరలా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మరలా ఈ ఆన్లైన్ ఆరాధనలో మేము పాల్గొని మీ నామాన్ని మహిమపరచినట్లుగా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా బిడ్డలందరినీ కూడా దీవించమని, ఏ బిడ్డలకి ఆశీర్వాదాలు అవసరతలు కావాలో వారికి సమృద్ధిగా పంపించమని మా ప్రభును ప్రిరక్షకుడినైనా యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది పిల్లంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలండి. మరి ఈ వాక్యం ద్వారా మీరు బలపడాలని, ప్రభు మిమ్మల్ని దీవించాలని నిత్యము ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనుడు రెవరెండ్ వి. సామ్యూల్ రాజు, పిఠాపురం.